జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. స్వామి, ఎవరతను? ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ దివ్యమ్మ. కాదు, కొన్ని తరాల క్రిందట కట్టుకున్న భార్య మరణంతో మనసు చెదిరి హృదయం ముక్కలై భరించలేని బాధతో ఓ మాటన్నాడు. ఆ మాటల్ని దేవుడు విన్నాడు. ప్రకృతి అనుసరించింది. సృష్టి సాగిలపడింది. ఫలితమే ఎన్ని మరణాలు. అప్పుడు మా వంశానికి శాపం పెట్టింది అతనే. నీ ప్రశ్నకు సమాధానంగా వచ్చాడు. పూర్వజన్మలో పెట్టిన శాపాన్ని పరిహారం చెయ్యడానికి పునర్జన్మ ఎత్తి వచ్చాడు. నమస్తే అండి. డాక్టర్, మీరు నాకు... నేనెవరో మీకు తెలియదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. మీ ఫోటో, మీ అమ్మగారి ఫోటో చూశాను. మీరు అచ్చం ఆవిడలాగే ఉన్నారు. మిమ్మల్ని అలా గుర్తుపట్టాను. మా మంగమ్మ ఫోటోను మీరెలా? అలివేలు మంగతాయారు గారు, జయగారుల ఫోటోలు మా ఇంట్లో ఉంటాయండి. గోడల మీద కాదు, పూజ గదిలో. వాళ్లే నాకు దేవుళ్ళు. ఆర్థికంగా చితికిపోయిన మా కుటుంబం ఢిల్లీకి వలస వెళ్ళింది. మా తాతగారు, మా అమ్మగారు చాలా పేదరికం అనుభవించారు. తినడానికి కూడా లేని పరిస్థితి. అలాంటి సమయంలో మీ జై మంగా ఫౌండేషన్ మమ్మల్ని ఆదుకుంది. వాళ్లే నన్ను చదివించారు. నేను డాక్టర్ని అయ్యాను. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి మీ అమ్మగారు, నాన్నగారే కారణం అండి. అలివేలు మంగతాయారు గారిని డైరెక్ట్గా కలుసుకుని థ్యాంక్స్ చెప్పే అవకాశం నాకు దక్కలేదు, కానీ మీ రూపంలో ఆ అవకాశం నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. చేసిన పుణ్యం వ్యర్థం కాదమ్మా. అమ్మా మంగమ్మ, నీ త్యాగం వృధా కాలేదు. శాపం పూర్తిగా సమసిపోతుంది. పూర్తిగా సమసిపోతుంది. డాక్టర్, స్టెప్ ఇవ్వండి. మీరేం వరీ అవ్వకండి. మీ హస్బెండ్కి ఏం కాదు. డాక్టర్, ఏమైంది? పేషెంట్ చుట్టూ ఇలా ఎవరు చేశారు? స్వామీజీ చేశారు. చాలా మంచి పని చేశారు. వేపాకు మీ వారికి ఆక్సిజన్ ఇచ్చింది. పసుపు వేయడం వల్ల గాయం ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది. తీర్థం ఇచ్చినట్టున్నారు, అది ఫ్లూయిడ్స్లా పనిచేసింది. నిజంగా దిస్ ఈజ్ ఎ మెడికల్ మిరకల్. సర్జరీ అవసరం ఉండదు. ఇంకాసేపట్లో మీ ఆయన స్పృహలోకి వస్తారు.
డాక్టర్? మెన్షన్ నాట్. ఇందులో నేను చేసింది ఏం లేదండి. ఏదో శక్తే ఇదంతా నడిపించింది. అక్షరాల నిజం. అంతా ఆ పైవాడే చేయించాడు. శాపం ఎవరి వల్ల ఎక్కడ మొదలైందో వారి చేతే ముగింపు పలికేలా చేశాడు ఆ దేవుడు. అంతా దైవేచ్ఛ. అంతా శక్తే నడిపించింది. ఆ శక్తే లేకపోతే ఏనాడో కాలగర్భంలో కలిసిపోయి మాటే మంత్రంగా మిగిలిపోయిన ఓ మనిషి మళ్ళీ పుట్టడమేమిటి? తనే పెట్టిన తరాల నాటి శాపం సమసిపోవాలని కోరుకోవడమేమిటి? ఉసురు తీసిన చేత్తో ఊపిరి ఊదాలని ఆశపడ్డాక ఈ శ్వాస ఆగిపోతుందా? ఇది దైవశక్తి, ఈశ్వరేచ్ఛ. శాపం సమాప్తమయ్యింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.